హలో అండి, నేను మా ఇంట్లో దొంగలు పడ్డారని పార్ట్ 1 అయితే వీడియో పెట్టాను కదండి. దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అండి ఇది. ఇంకా మీటరు దొంగలు కట్ చేయడం వల్ల పాడైపోయింది కదండి, పని చేయలేదు కదా. ఇంకా మేమైతే కొత్త మీటర్కి అయితే అప్లై చేసామండి. ఇంకా మా హస్బెండ్ ఆధార్ జిరాక్స్ వచ్చేసి కరెంటు బిల్లు పెడతానే ఇంకా కాస్త ఎక్కువ అమౌంట్ కడతానే మనకు మీటర్ అయితే వచ్చిందండి. కానీ టైం పట్టిందిలేండి కొద్దిగా మీటర్ రావడానికి. ఇంకా వాళ్ళు వచ్చేసి కొత్త మీటర్ అయితే బిగించేశారండి. ఇంకా పాత మీటర్ లేదు కదా, మొత్తం తీసేసి పైన కొత్త మీటర్ అయితే బిగించారండి. దొంగలు చేసినందువల్ల చూడండి ఎంత పని, మాకు ఎంత ఖర్చు. ఇంకా ఇంట్లో దుప్పట్లు కప్పుకోవడానికి ఏమీ లేవండి, ఫ్యాన్లు కూడా లేవన్నమాట. మాకు నైట్ అంతా దోమలు అయితే బాగా కరిచేసాయండి, నిద్ర కూడా నిద్రపోలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లికైతే ఆకలైంది. మేమైతే పస్తు ఉండగలుగుతాము, అవి ఉండలేవు కదండి. ఇంక అందుకోసమే మా పాప పిల్లి కోసం అయితే పాలు ప్యాకెట్ కొనుక్కొచ్చిందండి. నాకు ఇవ్వరా కొన్ని, కాఫీ ఆంటీతో కాఫీ పెట్టించుకుంటాను పక్కన అంటే నాకు మా పాప ఇవ్వలేదండి. నేను ఇంకొక ప్యాకెట్ తెప్పించాను అనుకోండి. ఇంకా పాలు మొత్తం మా పిల్లికైతే వేసేసిందండి మా పాప. నాకు కొద్ది కూడా ఇవ్వలేదు. ఇవ్వమంటే లేదు, పిల్లికి కావాలా అని చెప్పి నాతో గొడవాడుతుందండి. మా పాపకు పిల్లులన్నా కుక్కలన్నా చాలా ఇష్టం అండి. ఇంక ఇలాగ దొంగలు పడ్డారు, ఈ విధంగా అయిందని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోలేం కదండి. ఇంకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా దాన్ని వదిలేయాలన్నమాట. ఇంకా నాకైతే అది తాగుతుంటే చాలా ముచ్చటగా అనిపించి వీడియో అయితే తీశానండి. మా హర్షగాడు నైట్ అంతా సామాన్లు పోయాయని బాగా ఏడ్చేశాడండి. ఎందుకంటే వాడు ఇష్టంగా వాళ్ళ డాడీతో ఆ సోఫా చేయించుకున్నాడండి. ఇంకా అది దొంగలు తీసుకెళ్ళిపోయారు. దానికోసం అయితే బాగా ఏడ్చిందండి నైట్ అంతా నిద్రపోకుండా. ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లిని చూసేసి మా పాప కొద్దిగా అన్నీ మర్చిపోయిందనమాట. ఇంకా దానికి పాలైతే తీసుకొచ్చి పోస్తూ ఉందండి, కొద్ది కొద్దిగా తాగమని చెప్పి. ఇంకా అది కూడా చాలా, ఇంకా ఆ పిల్లిని చూస్తూ మా పాప అయితే కాస్త రిలాక్స్గా నవ్వుతూ ఉందండి. ఇంకెలాగంటే ఎందుకోనండి మా జీవితాల్లో అనుకోనేటి అన్నీ చాలా జరిగాయి అన్నమాట. ఎందుకో తెలీదు 2.5 years నుంచి మాకు కొద్దిగా టైం అనేది సరిగా లేదండి. అంతకుముందు మేము చాలా అంటే చాలా బాగున్నామండి, అన్ని విధాలా చాలా బాగున్నామన్నమాట. దగ్గర ఒక 2.5 నియర్ 3 years అండి. అప్పటి నుంచి మాకు టైం అనేది సరిగా లేదండి. మా వారికి వచ్చి దాదాపు ఒక 1 year నుంచి హెల్త్ అయితే బాగాలేకుండా వచ్చిందండి. ఆయన ఏమీ ఫుడ్ తీసుకోకుండా వచ్చేసి చాలా సిక్ అయిపోయారండి.